వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. దిస్ ఇస్ అవినాష్ జనగామ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించింది. దీంతో కాషాయ పార్టీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. బీజేపీ గెలుపుపై బీజేపీ రాష్ట్ర నాయకులు కాశెట్టి కుమార్తో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. ఏదైతే ఢిల్లీ లోపల బీజేపీ ప్రభంజనం సృష్టించిందో 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ కోట్లను బద్దలు కొట్టినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ అమిత్ షా ద్వయం ఈరోజు బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మనం ఏదైతే బీజేపీ హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయంలో బీజేపీ నాయకులతో ఒకసారి మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. ఏదైతే ఇప్పుడు ఢిల్లీ లోపల మోడీ అమిత్ షా వారు ద్వయం బీజేపీని టేక్అవుట్ చేసిన తర్వాత 26 ఏండ్లకు ఢిల్లీ లోపల అధికారాన్ని చేపట్టబోతూ ఉన్నారు. దీనిపైన బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? బీజేపీ కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చేసే పనులకు నరేంద్ర మోడీ గారు ఏదైనా పథకాలు అమలు చేసినట్టు దాన్ని కంప్లీట్ చేస్తే కానీ నిద్రపోడు అని జనానికి తెలుసు. ఆ కార్యకర్తలు కూడా బాగా వర్క్ చేసారు. అక్కడ బీజేపీ కార్యకర్తలు అప్పుడు మన వాజ్పేయి ఉన్నప్పుడు 2 గవర్నమెంట్లు వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఢిల్లీలో. అప్పుడు అండర్ గ్రౌండ్ ఇది ట్రైన్లు కానీ ఇవన్నీ మెట్రో కానీ అన్ని బాగా చేసి వర్క్ చేశాడు. మళ్ళీ బీజేపీ 2 డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే బాగుంటుందని కార్యకర్తలు అందరూ ఆలోచించారు. అక్కడ వర్కర్సు, ఎంప్లాయీస్ కానీ అక్కడ ఉన్న వీళ్ళు ఆటో వాళ్ళు యూనియన్ కానీ ప్రతి ఒక్కరు బాగా ఆలోచించారు. దీనికి వీళ్ళు ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ దాంట్లో కూడా కొంచెం అవినీతి జరిగింది కాబట్టి అవన్నీ ఆలోచించుకుంటా మనకు బీజేపీకి ఓటేసారు వీళ్ళందరూ. ఏదైతే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంతకుముందు గతంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ తర్వాత వారు లిక్కర్ స్కామ్ వల్లనే ఓడిపోయారనేసి ప్రజలు అంటూ ఉన్నారు. ఎంతవరకు నిజం? అది 100% నిజం. అది ఎప్పటికైనా అగ్గి ఉంటేనే పొగత్తా అని జనానికి తెలుసు. వాళ్ళు ఎట్లాగో లిక్కర్ స్కామ్లో ఉన్నాడు. అంతకుముందు చిన్న బండి మీద వచ్చేది. ఆయన మారుతి 800 బండిలో వచ్చేది, ఎప్పటికీ నడుచుకుంటూ పోయేది. ఆయన 500 కోట్లు 550 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుండే. అది ఎక్కడి నుంచి వస్తాయి? జనాన్ని తెలిసిపోయింది. జనాన్ని తెలిసి వీళ్ళంతా నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారంటే నువ్వు చేసే దొంగతనం బయట పెడుతుండే అంతే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ వాళ్ళు ఎన్ని అవినీతి పనులు చేసిండో అవన్నీ బయట పెడుతుండు. కార్యకర్తల ముందు పెడుతుండు, యూనివర్సిటీల ముందు పెడుతుండు, స్టూడెంట్ ముందు పెడుతుండు, ప్రజల ముందు పెడుతుండు. దాన్ని చూసి ఓటేరు వాళ్ళు. ఇక అందుకే ఇప్పుడు ఒకటి ఈయన చేసింది ఒక మంచి పని ఏంటంటే అన్న ఆధారే దీక్ష కూర్చున్నాడు. ఆ నిరాహార దీక్ష అంటే పక్క పండు కూర్చున్నాడు. నేను మంచి చేస్తా అన్నాడు. జనానికి కొంచెం నచ్చిండు. 2 సార్లు గెలిపించిండు. ఒకసారి తక్కువ మేడైతే మళ్ళీ రిజర్వేషన్ మళ్ళీ గెలిచిండు. మంచోడు అనుకున్నారు. రెండోసారి అంతా అవినీతి. మన ఇప్పుడు కవిత మేడం కూడా అలా ఇరికిచ్చిండు. ఆమె దగ్గర 100-200 కోట్లు మన అది అంటారు, జనం అంటారు, మనది కాదు. ఆ డబ్బులు తీసుకున్నాడు. కొన్ని లిక్కర్ షాపులు ఇచ్చిండ్రు. ఆమె కూడా ఏదో ప్లాన్ చేసిండు. అందరు ఇరుక్కున్నారు. అలా లిక్కర్ షాప్ బిజినెస్ అవసరమైన నేను లిక్కర్ లేకుండా చేస్తా అన్నాడు. అన్న పక్క పని కూర్చుండి ఇక్కడ సారా లిక్కరు నేను నడవనియా అన్నాడు. అల్లకే పోయి ఇరుక్కున్నాడు. అంటే ఆయన కూడా ఆశ పుట్టింది కదా. ఆయన పాకిస్తాన్తో బంగ్లాదేశ్ చేతులు కలిపినట్టే కదా. ఆయన అటువంటి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటా జనము, కార్యకర్తలు, స్టూడెంట్లు వీళ్ళందరూ ఒక్కటై ఆయన ఓడగొడుతున్నారు. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు. మనోహర్ సిసిడియా ఇంకా 3 ఆ జైన్ ఆయన వీళ్ళు 3 ఓడిపోయారు. వీళ్ళు 3 జైలు పోయిన 3 ఓడిపోయారు. ఇంకా ఆమె దగ్గరలో గెలిచింది కొంచెం. ఆమె సెకండ్ మన చీఫ్ మినిస్టర్కి ఇచ్చారుగా అతీషాకు. ఆమె ఇప్పుడు కొంచెం మెదడుతుంది, గెలిచింది ఆమె ఒకటి. ఆమె కూడా ఓడిపోతే పీడ వదిలిపోవు. ఇంకా అసలు వాళ్ళకు 4-5 సీట్లు రావని అనుకున్నాం. నేనైతే 40+ వస్తాయని నేను అలానే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినాను. అది జనవరి 15th నాడు అది కరెక్ట్ అయిపోయింది. అవినీతిని అంతం చేసారు వీళ్ళు. వాళ్ళ చిబ్బురు కడుతోని వాళ్ళ మొఖాలు కొట్టిర్రు. వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు ఓకే, మీరు ఢిల్లీ సెంట్రల్ లోపల తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రచారం చేశారు. తెలుగు వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారా, ఆమ్ ఆద్మీకి సపోర్ట్ చేశారా? బీజేపీకే సపోర్ట్ చేశారు. తెలుగు వాళ్ళు చేశారు. అక్కడ ముస్లిమ్స్ కూడా చేశారు. ముస్లిం పెద్ద ఢిల్లీలో ముస్లిం పెద్ద ఒక ఆయన ఉంటాడు. మన బీజేపీకి ఎట్లా ఉండో అట్లా ఉంటాడు. ఆయన చెప్పాడు, నా జీవితంలో ఫస్ట్ టైం నేను బీజేపీ కొట్టేసిన, నేను బీజేపీ గెలుస్తుంది అని ఆల్రెడీ వాట్సాప్లలో పెట్టారు, టీవీలలో ఇచ్చారు, పేపర్లలో ఇచ్చారు. మేము ఈసారి మమ్మల్ని మోసం చేసింది ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెసే. మా ముస్లిం కార్యకర్తలను మోసం చేసింది వాళ్ళే. బీజేపీకి ఓటు వేయకుండా మాకు నూరు పోసి బీజేపీ మంచి పార్టీ కాదు, మతతత్వ పార్టీ అని వాళ్ళు నిరూపించింది. మేము ఇన్ని రోజుల పాటు మేము బీజేపీకి వేయలేదు. బీజేపీ ఎన్నో మాకు ముస్లింలకు సాయం చేస్తుండో అన్ని త్రిపుల్ తలాక్ కూడా మాకు మంచి జరిగిందని చెప్తుండ్రు వాళ్ళు లేడీస్. త్రిపుల్ తలాక్ కూడా మంచి పని చేసింది, ఇవన్నీ చేసిందని వాళ్ళందరూ వాళ్ళే నాకు చెప్తారు. నేను చాలామంది ముస్లింలే కలిసిన అక్కడ ఢిల్లీలో. అంటే బీజేపీకి ఈసారి ముస్లింలు ఓటు బ్యాంక్ అనేది వచ్చిందని మీరు అంటారు? 100% బీజేపీ వాళ్ళు వేసారు. 80% వేసారు. మొత్తం వేసిన నేనను 80% బీజేపీకి ముస్లిమ్స్ వేసారు. ఓట్లడ ముస్లిం పెద్దలు నాకు కలిసారు. ముస్లింలలో కూడా చాలామంది మంచిగా ఉంటారు. మనం అందరినీ తప్పు పడుకోవడం లేదు. ఇప్పుడు మన భారతదేశంలో
భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులని మనం అనుకుంటా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కదా. దాన్ని విడగొట్టి వీళ్ళందరినీ ఏదో ఒకటి చేయాలని చిన్న శక్తులు, దుష్ట శక్తులు అంటారు కదా వాళ్ళు వచ్చి దీన్ని నాశనం చేస్తుర్రు. మన భారతదేశాన్ని ఇప్పుడు మన దేవుళ్ళ లెక్క దొరికిండు. ఇంతకుముందు సింగపూర్లో సింగపూర్ గాడ్ ఫాదర్ అని ఒక బుక్ చదివాను నేను మొన్న. అట్లనే మనకు నరేంద్ర మోడీ గారు ఒక దేవుడు పంపించిండు, ఆయన ఒక రాముడు. అట్లనే ప్రతి ఒక్కడు మన దేశం మీదకి దండయాత్ర వచ్చినప్పుడు ఎవరో ఒక దేవుడు ఛత్రపతి శివాజీ అసంటోళ్ళు పుట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారిని పంపించారు మన భారతదేశానికి. ఆయన ఇప్పుడు దేవుడు, ఆయన మంచిగా ఉండాలి, ఆయన శిష్యులు కూడా మంచిగా ఉండాలని మేము కార్యకర్తలందరం కోరుకుంటున్నాం. ఓకే, 25 సంవత్సరాలుగా బీజేపీకి ఢిల్లీ పీఠం అనేది అందరినీ ద్రాక్షలేకుంది. ఇప్పుడు దాన్ని సాధించారు. నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు మన తెలంగాణ లోపల లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయో వీటిని బీజేపీ కైవసం చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? 80% మనోళ్ళు గెలుస్తారు. బీజేపీకును టీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది పోటీ. ఇప్పుడు అంతా వీళ్ళు పాపం వాళ్ళు చేసే పనులకు అన్నీ బాగా కార్యకర్తలు విసుగుపుట్టిరు. నేను దగ్గర ఇప్పుడు తిరుగుతున్నాను కదా, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాదు, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల మల్కా కుమ్రే గారి కోసం మేము తిరుగుతున్నాము వేరే కార్యకర్తలను. ప్రతి ఒక్క ఊళ్ళే అసలు కాంగ్రెస్ పేరు చెప్తే తిడుతురు. ప్రతి ఒక్కరు కూడా మీరు కాంగ్రెస్ పేరు చెప్పకుండా ఇప్పుడు ఎలక్షన్స్ అయితే ఇప్పుడు ఓడిపోతారు అంటారు టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరు కానీ. నేను టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ మన కాంగ్రెస్ కార్యకర్తలను అడుగుతాను నేను ఎవరు ఏం జరుగుతుందని. వాళ్ళే చెప్తారు మేము ఓడిపోతున్నామని. ఏదైతే ఢిల్లీ గద్దెని బీజేపీ గెలిచిన తర్వాత హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయం లోపల బీజేపీ కార్యకర్త సంబరాలు చేసుకోవాలనుకున్న బీజేపీ కార్యకర్త చనిపోవడం వల్ల బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలకు దూరంగా ఉన్నారు. అయినా కానీ వారు మనస్ఫూర్తిగా